కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో మనం ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమంలో వృద్ధాప్యం అనే శీర్షికన మనం చాలా కాలం నుండి అధ్యయనం చేస్తూ వస్తున్నాం. వృద్ధాప్యంలో ఉన్నవారు, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను పట్టించుకుంటున్నటువంటి బాధ్యత గలవారు, వారు తెలియచేసే సమాచారానికి వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. వృద్ధాప్యాన్ని గురించి ఈరోజు మరికొన్ని మాటలు చెప్పుకోవడానికి ప్రభు మనకు సహాయం చేస్తారని నమ్ముతున్నాను. సమూయేలు 2వ గ్రంథం 19వ అధ్యాయం 32వ వచనం. బర్జిల్లై 80 సంవత్సరముల వయసు కలిగి బహుముసలివాడై ఉండెను. అతడు అధిక ఐశ్వర్యవంతుడు గనుక రాజు మహనయములో ఉండగా అతనికి భోజన పదార్థములను పంపించుచూ వచ్చాను. ఈ బర్జిల్లై 80 సంవత్సరాలు వయసున్నవాడు అంటూ బహుముసలివాడు అన్నాడు. అరవై సంవత్సరాలు దాటితేనే వృద్ధాప్యం వచ్చేసింది అనమాట. 80 బహు వృద్ధాప్యం అయింది. ఈ వృద్ధాప్య సమయాన్న ఎలా ఉంటుంది పరిస్థితి తన మాటలో తానే దావీదు గారితో చెప్తాడు. ఆ చెప్పే మాటలు మనం గతంలో చెప్పుకున్నాము. అయితే ఈరోజు మరలా ఎందుకు బర్జిల్లైని జ్ఞాపకం చేస్తున్నానంటే, నేను ఈ మధ్యకాలంలో ఓటి జేమ్స్ గారి జీవితం రాయడానికి ప్రభు కృప చూపిస్తున్నారు, రాస్తున్నాను. ఆయన బర్జిల్లై గారిని జ్ఞాపకం చేసుకుని, ఆయన కూడా 82 సంవత్సరాలు. ఆయన దేవుణ్ణి ఎందుకు స్తుతించాడు అంటే, వారి దగ్గర ఉండి పనిచేసిన ఒక మంచి అమ్మాయి, ఆమె చెప్పిన సాక్ష్యం నిజంగా ఆశ్చర్యాన్ని కలుగు చేసింది నాకు. అదేమిటంటే, దావీదు బర్జిల్లైని తన దగ్గరికి రమ్మని నేను పోషిస్తానని అంతఃపురంలో నాతో కూడా ఉందువు కానీ అంటే, సుఖదుఖాలకున్న భేద నేను గుర్తించగలనా అంటాడు. అన్నపానాల యొక్క రుచి నీ దాసునికి తెలుస్తుందా అంటాడు. జేమ్స్ గారు అన్నారట, ఇప్పుడు నాకు 82, నాకు సుఖదుఖాల యొక్క తేడా తెలుస్తుంది, అన్నపానం యొక్క రుచి తెలుస్తుంది. బర్జిల్లై కంటే దేవుడు శారీరకంగా కాస్త ఎక్కువ అవకాశాన్ని ఇచ్చారు. దాన్ని బట్టి నేను దేవుని కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఈ వృద్ధాప్యాన్ని దేవుని కోసం ఎలా ఖర్చు పెట్టాలో ఆలోచిస్తున్నాను అనేవాడట. వృద్ధాప్యాన్ని ఆయన ప్రాముఖ్య పదసూచికను రాయడానికి 7 సార్లు దాన్ని రివైజ్ చేయడానికి ఆయన వాడుకున్నారు. సహజంగా వృద్ధాప్యం వచ్చింది అనగానే నిరాశలోనికి, నిస్పృహలోనికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. దాని గురించి ఆలోచించడానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడు అయిన గొప్ప దేవ, కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించి మీ వాక్యాన్ని అంగీకరించక మనసులను కఠినపరుచుకున్న వారి అంతరంగాలను ఈ రాత్రి వేళ మీరు తెరవచీయమని విజ్ఞాపన చేస్తున్నాను. తమకు తాముగా వృద్ధాప్యం వల్ల కలిగే ఈతి బాధల వల్ల
మీ మీద కష్టం పెట్టుకున్నవారు, వృద్ధాప్యంలో ఉన్న అమ్మా నాన్నలను చూడవలసి రావడం కానీ, అత్తమామలను చూడవలసి రావడం వల్ల కానీ మీ మీద కష్టం పెట్టుకున్న వారి అంతరంగాలు ఈ దినాన్న మీ ఆత్మచేత తెరవబడి వారి కొరకు తమ వంతు తాము చేసేటువంటి బాధ్యతాపరులుగా వారిని చేయమని, నిరాశ నిస్పృహలోకి వెళ్ళిన వారు వెలుపలికి వచ్చి తమకున్న కాలాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సహాయపడమని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. వృద్ధాప్యాన్ని గురించి ఆలోచిస్తున్నప్పుడు నాకు ఇలా అనిపించింది, కాలం చాలా మందకుడిగా సాగుతున్నట్టు అనిపిస్తుంటుంది. కాలం త్వర త్వరగా అయిపోదు, చాలా మెల్లగా కదులుతున్నట్టు. చీకటి పడితే తెల్లవారడం ఆలస్యం అవుతున్నట్టు అనిపిస్తుంటుంది. రాత్రివేళ గదిలో ఒంటరితనం ఉంటుంది. కొంతమంది అకస్మాత్తుగా వృద్ధాప్యంలో పడిపోతారు. మరి కొందరైతే ఆమె బ్రతుకున్నంత వరకు వృద్ధుడనే సంగతే మర్చిపోతారు. ఆయన బ్రతుకున్నంత వరకు నేను వృద్ధురాలనే సంగతే మర్చిపోతారు. మరి కొంతమంది అకాల వృద్ధాప్యానికి గురవుతారు. ఇలాంటి వృద్ధాప్యాలను గురించి ఆలోచించినప్పుడు ఆ గదిలో తను ఒంటరిగా కూర్చుని పండుకుని గడియారం వంక చూస్తున్నప్పుడు బ్యాటరీలు అయిపోయి ముళ్ళు కదలక ఎప్పుడు ఒకే టైం చూపిస్తూ ఉంటుంది ఆ గడియారం. ఆ గడియారాన్ని చూసినప్పుడు కాలం కదలదు, నా ఈ వృద్ధాప్యం పోదు అనిపించే నిరాశలోనికి వృద్ధులైన వారు వెళ్ళిపోతారు. అనేక మందికి ఇది పరిపాటి. వృద్ధాప్యమే లేకుండా ఉంటే బాగుండు అనే ఆలోచన. ఒక ఆయన ఇలా అన్నాడు, ఆదాముకు బాల్యం లేదు, యేసు ప్రభువుకు వృద్ధాప్యం లేదు అని. కానీ సృజించిన వానికి వృద్ధాప్యాన్ని గురించి తెలియదు అనుకోవడం తెలివి తక్కువతనం కదా. ప్రతి వ్యక్తి జీవితంలో అతడు మంచి వృద్ధాప్యంలో, నిండు ముసలితనంలో, బహు వృద్ధాప్యంలో అనే పదాలు తన ఆత్మ ద్వారా వ్రాయించిన ఆయనకి వృద్ధాప్యం గురించి తెలియదని అనుకోవడం పొరపాటు కదూ. ఎప్పుడు అలా అనుకోకండి. మరి కొంతమంది అయితే బెడ్ లైట్ మార్చమని అడుగుతారు. అంతకంటే ఎక్కువ లైట్ ఉండకూడదు నాన్న అంటాడు కొడుకు. ఉన్న లైటే, అది వేసినా ఒకటే వేయిపోయినా ఒకటే. ఎందుకంటే ఏమి కనపడదు గదిలో. అది ఉంది, లైట్ ఉంది అనే ఫీలింగే తప్ప కనిపించే ఆస్కారం ఏమీ లేనటువంటి ఆ గుడ్డి బల్బు ఉంటుందే, గుడి లైటు, అలా తన వృద్ధాప్యాన్ని పోల్చుకుని విలవిల్లాడిపోయేవారు ఉంటారు. పలకరించడానికి ఎవరుండరు. దూరంగా పక్కింటి పిల్లలు అరుస్తున్నప్పుడు ఆ అరుపులు విని అవి తన ఇంట్లో అయితే ఎంత బాగుండో అనిపిస్తుంటుంది. కానీ అవకాశం లేదు. ప్రభు నమ్ముకున్న కారణాన తండ్రిని దూరం చేసిన పిల్లలు, ప్రభు నమ్ముకున్న కారణం చేత పిల్లల దగ్గరికి వెళ్ళలేని తల్లి తండ్రి తమ ఇంట్లోనే ఎక్కడో ఒక మూల ఉండి, పిల్లలు ఎక్కడెక్కడో చెదిరిపోయి అలా వృద్ధాప్యాన్ని గడుపుతున్నవారు ఖచ్చితంగా తమ జీవితం మీద వారికి నిరాశ వచ్చే అవకాశం ఉంది, లేదని చెప్పడానికి లేదు. ఇక్కడనే నేను ఒక విషయాన్ని మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. ప్రభు వ్రాయడానికి నాకు అవకాశం ఇచ్చిన పుస్తకం నాతోనూ ఉన్న దేవుడు.
హ్యారీ డిమాంటీ గారి జీవితం ఇది. ఈ హ్యారీ డిమాంటీ గారి జీవితంలో 1947 సంవత్సరంలో వారి తల్లిగారు ప్రభు దగ్గరికి వెళ్ళిపోతారు. ఆయన ఆ సమయంలో టూటికోరన్కి ట్రాన్స్ఫర్ అవుతాడు మద్రాసు నుంచి. అక్కడికి వెళ్ళినప్పుడు ఒంటరివాడు, ఎవరు లేరు. ఆ ఒంటరితనంలో ఆయన ఓ రోజు రైల్వే ప్లాట్ఫామ్ మీద నడుస్తున్నప్పుడు ఒక ఆయన ఎదురొస్తుంటాడు, తెల్లటి బట్టలు వేసుకుని. ఆయన తనకు తాను పరిచయం చేసుకుని డిమాంటీ గారి సంగతి అంతా కనుక్కుని తన ఇంటికి తీసుకెడతాడు. తన ఇంటికి తీసుకుని వెళ్ళినప్పుడు తన భార్యని, తన కుమార్తెని, చిన్న చిన్న అడుగులు వేస్తున్నటువంటి తన కొడుకుని పరిచయం చేస్తాడు. అక్కడే సాయంకాలం పూట వెళ్ళి వారితో కొద్దిసేపు ఉండి వాక్యం చెప్పి, ఆయన కూడా దైవ సేవకుడే, వాక్యం చెప్పి వస్తూ ఉంటాడు డిమాంటీ గారు. కొంతకాలం అయిపోతుంది, రిటైర్మెంట్ దగ్గరికి వస్తూ ఉండగా డిమాంటీ గారిని ట్రాన్స్ఫర్ చేశారు ముజఫరపూర్. ట్రాన్స్ఫర్ చేసినప్పుడు అక్కడికి వెళితే అక్కడ పరిస్థితులు అంత బాగుండవు. పోస్టల్ అండ్ టెలిగ్రామ్స్ ఆ డిపార్ట్మెంట్, టెలిగ్రాఫిక్ డిపార్ట్మెంట్కి సంబంధించిన క్వార్టర్స్ అన్నీ అధికారుల చేతుల్లో లేవని, అవి రాజకీయ నాయకుల చేతుల్లోకి వెళ్ళిపోయిన అర్థమైపోయి ఆయన ఈ ట్రావెలర్స్ వచ్చేటువంటి గది, ఉండడానికి ఇచ్చే గదిని తన కొద్ది కాలం అలాట్ చేయమని రాస్తాడు సెంటర్కి. అలా రాస్తున్నప్పుడు అక్కడ భోజనం కూడా సహించదు. అంత ఆవ నూనెతో ఉండేటువంటి కూరలు తినలేకపోతున్నాను అనుకుంటాడు. 1-2 అరటిపళ్ళు తిని మాత్రం ఆ టైం గడుపుతుంటాడు. ఓ రోజు ఓ రిక్షా ఎక్కి ఆదివారం నాడు బయలుదేరి ఏదైనా ఒక చర్చి కనపడుతుందేమో, ఆరాధనకు వెళదామని బయలుదేరి వెళుతూ ఉంటే ఓ చోట ఓ ఎర్రటి బిల్డింగు, ఆ బిల్డింగ్ ముందు ఓ ఎర్రటి వ్యాన్ ఆగి ఉంటుంది. ఆ వ్యాన్ మీద ఓఎం అని రాస్తుంటుంది, ఆపరేషన్ మొబిలైజేషన్ అని. అక్కడ ఆగి వాళ్ళని అంటాడు, ఇది ఎవరు ఏంటి అంటే, మాది దక్షిణ భారతదేశం, దీని లీడర్ కూడా దక్షిణ భారతదేశం వాడే అంటారు. అలాగే అయితే నేను కూడా సౌత్ ఇండియాకి చెందిన వ్యక్తినే అని అనగానే ఆ లీడర్ని పరిచయం చేస్తారు. ఆ లీడర్ రాగానే అది 1974 జనవరి 12వ తారీఖు. అతను కనపడగానే ఒక్కసారి డిమాంటీ గారు అంటారు, అవును మీది టూటికోరన్ కదా, మీ నాన్నగారి పేరు హెన్రీ అరుళప్పన్ కదూ, నీ పేరు అలెగ్జాండర్ కదా అంటాడు. ఒక్కసారి అతను నిర్ఘాంతపోతాడు, అవునండి మీకెలా తెలుసని. 1947 సంవత్సరంలో తాను ట్రాన్స్ఫర్ ఇక్కడికి టూటికోరన్ వెళ్ళినప్పుడు పరిచయమైన సేవకుని కొడుకు తప్పటడుగులు వేస్తున్నాడే, వాళ్ళు జ్ఞాపకానికి వచ్చి డిమాంటీ గారు వారి కోసం ప్రార్థన చేయడం ప్రారంభిస్తాడు. ఈ కుర్రాడు దేవుని సేవ చేయాలి నాయన, నీ పని చేస్తూ నీ కొరకు జీవించడానికి సాయపడమని ప్రార్థన చేస్తూనే ఉంటాడు. అందుకనే ఆయన అరుళప్పన్ గారిని మర్చిపోలేదు, అప్పుడు తప్పటడుగులు వేస్తున్న అలెగ్జాండర్ని మర్చిపోలేదు. అలెగ్జాండర్ ముఖంలో వారి నాన్న పోలికలు కనపడ్డాయి, స్పష్టంగా ఇతనై ఉంటాడు అని. ఇక్కడ నేను ఆగి మీతో చెప్పాలనుకున్న సంగతి ఏమిటంటే, ఆగిపోయిన గడియారాన్ని, వెలగని రాత్రి బెడ్ లైట్ని జ్ఞాపకం చేసుకుని దాంతో పోల్చుకోకండి, నిరాశలో ఆగిపోకండి. ఒక్కసారి మీరు భవిష్యత్తులోనికి చూడండి. కాలం ధనం కంటే విలువైంది. కాలం చేజారిపోతే మళ్ళీ తిరిగి రాంది. నిద్ర పట్టని రాత్రిని, మెలకువగా ఉండేటువంటి సమయాన్ని దయచేసి
ప్రార్థన కోసం ఖర్చు పెట్టండి. ప్రార్థన కోసం ఖర్చు పెట్టండి. ప్రార్థన చేస్తే దేవుడు మీ ప్రార్థనకు జవాబిస్తాడు. ఖచ్చితంగా ఇస్తాడు. నిరాశో నిస్పృహో కాదు. ఇక్కడ ఈ బర్జిల్లై దావీదుతో అంతఃపురానికి వెళ్ళడానికి ఇష్టపడలా. నేను బర్జిల్లై గురించి ఓ మంచి మాట చెప్పాలనుకుంటున్నాను. అదేమిటంటే, తాను అధిక ఐశ్వర్యవంతుడు, అవసరతలో ఉన్న దావీదు కోసం అరణ్యంలోనికి ప్రతిరోజు ఆహార పదార్థాలు పంపాడు. తన వృద్ధాప్యాన్ని దేనికోసం వాడాడు? అక్కరలో ఉన్న వారి కోసం వాడాడు. మీ వృద్ధాప్యాన్ని, మన వృద్ధాప్యాన్ని అవసరతలో ఉన్నవారి కోసం మన ధనాన్ని ఖర్చు పెట్టడానికి, మన కాలాన్ని ఖర్చు పెట్టడానికి మనం సమాయత్తం కావాలి. ఆలోచించండి. ఈ వృద్ధాప్యం భారభరితమైంది అనుకోవద్దు. ఇది ఐశ్వర్యవంతమైంది అనుకోండి. ఈ వృద్ధాప్యం దుఃఖకరమైంది అనుకోవచ్చు, కానీ అనుకోవద్దు. ఈ వృద్ధాప్యం నిత్యత్వానికి అవసరమైంది అనుకోండి. ఈ వృద్ధాప్యం కేవలం అవమానానికి, కష్టానికి, బాధకు, నిందకు ఆస్కారంగా ఉంది అని వెలువెల్లాడిపోవద్దు. ఈ వృద్ధాప్యాన్ని పెట్టుబడిగా పెట్టడానికి ప్రయత్నం చేయండి. డిమాంటీ గారు రిటైర్ అయ్యారు. రిటైర్ అయిన తర్వాత ఆయన ఒక మాట రాసుకున్నారు. ఆ మాటలు నేను మీతో చదివి వినిపిస్తాను. ఈ మధ్యకాలంలో భద్రాచలం సహవాసం బుక్ రీడింగ్ అనేది వాళ్ళ గ్రూపులో పెట్టుకున్నారు. అందులో ఒక సామాన్యుడు ఇలాంటి పుస్తకాలు అంత్యోక్ పబ్లికేషన్ నుంచి వచ్చిన బుక్స్ని చదవడం ద్వారా అనేక మందికి చదివేటువంటి అలవాటును, బుక్ రీడింగ్ వల్ల కలిగేటువంటి లాభాన్ని వారు పరిచయం చేశారు. వాస్తవానికి ఏవేవో చెప్పుకోవడం కంటే వ్రాయబడిన భక్తుల జీవితాలను గురించి మనం చెప్పుకోవడం మంచిదేమో అనిపిస్తుంది నాకు. చూడండి, ఈ రిటైర్మెంట్ జీవితాన్ని గురించి హ్యారీ డిమాంటీ గారు ఇలా రాశారు. ఎలా రాశారంటే, రిటైర్మెంట్ మార్పును నేను మంచిగానే స్వీకరించాను. నాకైతే సంకెళ్ళు ఊడిపోయాక ఇది సూర్యాస్తమయ సమయం కాదు, నూతన దినంలో సూర్యోదయంలోనికి నడుస్తున్నాను నేను అని రాసుకున్నాడు. బొంబాయి నుంచి రిటైర్ అయ్యి వచ్చిన తన స్నేహితునికి భయానకమైన ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాను అన్నప్పుడు అతన్ని వ్యక్తిగతంగా తన రెక్కల నీడకు చేర్చుకున్నాడు. ఈయన చేర్చుకున్నవాడు అంకిత భావంతో ప్రోత్సహించి వెన్నుతట్టి అనేక మందికి తనకు దేవుడిచ్చిన నైపుణ్యతను నేర్పేట్టుగా చేశాడు. తాను పాడగలడు, ఇతరులకు నేర్పేటట్టుగా చేయగలిగాడు. డిమాంటీ గారు నవ్వుతూ, రిటైర్మెంట్కి ముందు 4,800 మంది తన క్రింద పనిచేశారు, ఇప్పుడు ఒంటరివాడిని అయిపోయినాను అనుకుంటున్నావా? లేదు లేదు, అనేక లక్షల మందికి నువ్వు ఉపయోగపడతావు అని ఆయన ప్రోత్సహించారు. ప్రోత్సహించి ఆయనతో పాట పాడడానికి, తనకు వచ్చినటువంటి వయలుని, ఫియోనన్ని ఇతరులకు నేర్పించడానికి ఆయన ప్రోత్సహించారు. వృద్ధాప్యం ఒక్క మాట చెప్పనా, అనుభవాల గని. గతం జ్ఞాపకం ఉంటే జరిగిన సంఘటనల్లో నుండి ఎన్ని పాఠాలు భవిష్యత్ తరాలకి నేర్పొచ్చో మీరు వ్రాయగలిగితే మీ జీవితపు అనుభవాలను వ్రాయండి. మీరు రాయలేకపోతే ఎవరైనా పిలిచి వారికి ఓ 20 రూపాయలు ఇచ్చి ఓ గంట సేపు మీ సంఘటనలను వారితో వ్రాయించండి.
సమయం సద్వినియోగం చేసుకోండి సుమా. అంతేగాని నిరాశలోనికి, నిస్పృహలోనికి వెళ్ళిపోవద్దని బ్రతిమాలుతున్నాను. వృద్ధాప్యం అనేది కేవలం బాధాకరమైంది కాదండి. వృద్ధాప్యం అనేది ఆశీర్వాదకరమైనదిగా మార్చుకోవడం అనేది మీ చేతుల్లోనే ఉంది. రాత్రి అయింది, కాగితం తీసుకోండి, మనసులోకి వచ్చిన ఆలోచన వ్రాయడం ప్రారంభించండి. ఎవరెవరు ఇంకా రక్షించబడలేదో వారి పేర్లు రాయండి. వారు ప్రభువును అంగీకరించి ఆయన మరణ పునరుద్ధానాల యందు పాలుపంపులు కలిగిన వాళ్ళు కావాలని ప్రార్థించండి. పరిశుద్ధాత్మ దేవుని చేత ఒప్పించబడాలని ప్రార్థించండి. వారు తిరిగి జన్మించాలని ప్రార్థించండి. విస్తారంగా పాపంలోనూ అవినీతిలోనూ బ్రతుకుతున్న వారి కోసం ప్రార్థన చేస్తూ ఉండండి. ఖచ్చితంగా దేవుడే వాళ్ళతో మాట్లాడతాడు, వాళ్ళకి గుణపాఠం నేర్పిస్తాడు. వారు తిరిగి రక్షించబడడం కోసం ఆయన మార్గాన్ని సుగమం చేస్తాడు. నేటికి సజీవుడు. అవును, ఒక మాట అంటాను, వృద్ధాప్యంలో ఉండగా దేవుడు విడిచిపెట్టేస్తాడు అనుకుంటున్నారా? ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకునేవాడును నేను అని గదు ఆయన అన్నది. విడిచిపెట్టని దేవుడు నీకు నాకు తోడుగానే ఉన్నాడు, విడిచిపెట్టలా. ఇంకా ఈ వృద్ధాప్యాన్ని దేవుని కోసం పెట్టుబడిగా పెట్టేటువంటి గొప్ప కృప అర్థిద్దాం. ఆయన సహాయపడతారు. నేను అనుకుంటాను ప్రతిసారి రాసేటప్పుడు ఇదే నా ఆఖరి పుస్తకమేమోనని. కానీ మరో పుస్తకం రాస్తున్నప్పుడు అనుకుంటాను, అవును కదా, మరో పుస్తకం రాయడానికి ఆయన కృప చూపిస్తున్నారు అని. పని ఉన్నంతకాలం భూమి మీద ఉందాం, పని కోసం భూమి మీద ఉందాం. దేవుని పని నమ్మకంగా చేయడానికి, ప్రార్థించడానికి, మనం నేర్చుకునేది ఇతరులకు నేర్పించడానికి ఈ కాలాన్ని వాడడం అవసరం. ఎట్టి పరిస్థితుల్లో వృద్ధాప్య విషయంలో నిరాశపడకండి. పిల్లలు, వారి ఒంటరితనానికి మీరేం చేయగలరు? కొంత సమయం అమ్మ నాన్నలతో గడపండి. మీ పిల్లలతో వారితో ఉండండి. వారు చదవలేకపోతున్నారా? అయితే వారికి మాట్లాడే బైబిల్ని కొనివ్వండి. బైబిల్ పెట్టుకుని వారు వింటుంటారు. వారి మనసు దుఃఖభరితం కాదు. వాక్యం వారిని బలపరుస్తుంది. ప్రాణం పెట్టిన ప్రభువు యొక్క జీవితాన్ని అనేకులకు వారు చెప్పగలుగుతారు. అట్టి కృప మీకు, వృద్ధాప్యంలో ఉన్న మీ ఇంట్లో ఉన్న వారికి ప్రభు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, విన్నవారి అంతరంగాలలో మీరే కృపగల మీ కార్యం చేసి మహిమ పొందమని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు చిత్తమైతే వచ్చే వారం కలుసుకుందాం. అద్భుతమైన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. అందులో అంత్యోక్ మినిస్ట్రీస్ నుంచి ప్రచురితమైన మీ ఆత్మీయ క్షేమానికి మేలు కలుగు చేసే పుస్తకాలు, మీ ఆత్మలను దేవుని కొరకై ఉజ్జీవింప చేసే పుస్తకాలు, ప్రభువులాగా జీవించడానికి ప్రేరేపించే పుస్తకాలను దైవాత్మ సహాయంతో రాయడం జరిగింది. పిల్లల కొరకై చిత్రీకరించబడిన 5 DVDలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి DVD పిల్లలను దేవుని కొరకు ఎంతగానో విశ్వాసాన్ని పెంపొందింపజేసేవిగాను, ఆసక్తిని కలిగించేవిగాను, ఆత్మలో ప్రభువుని హత్తుకునేట్టు చేసేవిగాను ఉన్నాయి. ఈ మధ్యన వెలువడినటువంటి ఆ DVD సాధనం, అది మీ పిల్లలకు ఎంతైనా మేలు చేస్తుంది. ఆ పాటలను మీరు చూస్తున్నారు. వాటన్నిటినీ మీరు పొంది ఆత్మీయంగా మేలు పొందాలని ఒక దైవ సేవకునిగా మీకు మనవి చేస్తున్నాను. 6వ పిల్లల DVD సమయం అందుబాటులో ఉంది. 5 చూసిన వారు 6వది కూడా మీ పిల్లలకు చూపించి మీరు చూచి అంతరంగంలో దేవుణ్ణి స్తుతిస్తారని నమ్ముతున్నాను. తప్పకుండా ఈ DVDలు తీసుకోండి.
2018వ సంవత్సరం తెలుగు VBS DVD దాహం, పిల్లల ఆత్మీయ క్షేమం కోసం 10 పాటలతో దృశ్యరూపకంగా దీన్ని తయారు చేయడం జరిగింది. తప్పనిసరిగా ఈ DVD తీసుకోండి, పిల్లలకు వీటిని పరిచయం చేయండి. ఈ పాటలు మీ పిల్లలకు నేర్పండి. మీ సండే స్కూల్లో ఈ పాటలు నేర్పడం మర్చిపోకండి. నూతనంగా వచ్చిన పిల్లల DVD ఐక్యత అనే టైటిల్ పెడదామనుకున్నాం, కానీ కలిసి ఉందాం అనేటువంటి టైటిల్ని పెట్టడం జరిగింది. కలిసి ఉందాం, అది పిల్లలకు ఎంతో ప్రయోజనకరమైన DVD. దానిని మీరు పొంది మీ పిల్లల ఆత్మీయ క్షేమాన్ని ఖచ్చితంగా చూస్తారని నేను నమ్ముతున్నాను. ఆ DVDని మీరు సంప్రదించి పొందవచ్చు. సాధు సాల్మన్ గారి జీవితం, ఆయన గోదావరి నది దగ్గర ఒక ఆశ్రమాన్ని స్థాపించి అనేక మందిని ప్రభువులోకి నడిపినవారు, అనేక మంది జీవితాలను ఆయన ప్రోత్సహించినవారు. ఎంతో ప్రోత్సాహకరమైన ఈ జీవితాన్ని చదివి మీరు తప్పకుండా ఆత్మీయమైన మేలు పొందుతారు. ఎంతో దిద్దుబాటు ఈ పుస్తకం మూలకంగా జరుగుతుంది. తప్పకుండా చదవండి. గత 30 సంవత్సరాలుగా, ఇది 31వ సంవత్సరం, క్రీస్తు సువార్త పత్రిక అనేక మంది ఆత్మీయ ఆకలిని తీరుస్తున్నటువంటి మాసపత్రిక. ఈ పత్రికను మీరు పొంది మీ ఆత్మీయ జీవితాలకు మేలు కలుగు చేసుకుంటారని హృదయపూర్వకంగా మీకు సిఫార్సు చేస్తున్నాను. గత 2 సంవత్సరాలుగా పిల్లల ఆత్మీయ క్షేమం కోసం సచిత్ర ద్విమాస పత్రిక నెలవంక వెలువడుతోంది. అనేక మంది పిల్లలు ఆత్మీయంగా మేము మేలు పొందామని వారి ఉత్తరాల ద్వారాను వ్యక్తిగతంగా కలుసుకున్నప్పుడు సాక్ష్యం చెబుతున్నారు. మీరు కూడా మీ పిల్లల కోసం నెలవంక పత్రికను మీరు పొందొచ్చు. అందుకొరకై ఈ క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్ని మీరు సంప్రదించండి. ప్రభు యేసు నీకే ఈ కృపాంజలి, ప్రభు యేసు నీకే ఈ కృపాంజలి. వీచే గాలి, కూసే పక్షి, వెలిగే తారా, సన్నుతించేది నిన్నే. మా చిరునామా కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్: కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నెంబర్ 9490504299 9490504299. రాలేవుగా కురిసే మంచు